కౌసల్య సుప్రజా రామపూర్వ సంధ్యా ప్రవర్తి ఉష్టిస్త నరజాదూల దైవోజం మంగళం గురు ఉష్టిస్త దైవం మంగళం గురు. వినాయక స్వామి తండ్రి నువ్వే కాసు కాపాడు తండ్రి. స్కూల్కి రెడీ అవ్విందా లేదో, లేచిందా లేదో. ఈ రోజు ఎలాగన్నా స్కూల్కి డొమ్మ కొట్టియాలి. ఏదో కారణం చెప్పి స్కూల్కి డొమ్మ కొట్టియాలి. మా అమ్మకి ఏదో చెప్పాలి. జ్వరం వచ్చినట్టు యాక్టింగ్ చేయాలి. ఈ రోజు మాత్రం నా స్కూల్కి అస్సలు వెళ్ళాలనిపించలేదు. సిరి అమ్మ సిరి లేవమ్మా, స్కూల్కి వెళ్ళాలి కదా. ఏంటమ్మా ఏంటి అలా వణుకుతున్నావు ఏంటి? అమ్మ జ్వరం వచ్చిందమ్మా. ఏంటమ్మా ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా. ఏమో అమ్మా ఇప్పటికిప్పుడే జ్వరం వచ్చినట్టు అనిపిస్తుందమ్మా. ఏంటి నువ్వు స్కూల్కి దమ్మ కొట్టడానికా ఏంటి ఇలా చేస్తున్నావు? లేదమ్మా నిజంగానే చలేస్తుందమ్మా, జ్వరం వచ్చినట్టుందమ్మా. సరేలే ఏం చేస్తావు మరి. ఈరోజు స్కూల్కి నువ్వు డమ్మ కొట్టినవి ఏదో చేసావు నాకు తెలుసులే. అమ్మా ఈరోజు మాత్రం స్కూల్కి వెళ్ళాలనమ్మా. సరే పడుకో అయితే పాలు తీసుకొస్తాను. లత లేవమ్మా స్కూల్కి వెళ్ళాలి కదా. అమ్మా కడుపు నొప్పి అమ్మా. అయ్యో ఏమైందమ్మా? ఏమి కడుపు నొప్పి ఎందుకు వస్తుంది ఏంటో తెలియదమ్మా. ఉదయం నుంచి ఒకటే కడుపు నొప్పి అమ్మా. అయితే ఉండమ్మా కషాయం తీసుకొస్తాను. వద్దమ్మా నాకు ఏ కషాయం వద్దమ్మా, కొద్దిసేపు పడుకుంటే అదే తగ్గిపోద్దమ్మా. ఈరోజు స్కూల్ డొమ్మ కొడతావా ఏంటి? కడుపు నొప్పిగా ఉంటే ఎలాగ వెళ్తామమ్మా. సరేలే అయితే కాసేపు పడుకో అయితే. సరే నేను కూడా డొమ్మ కొట్టేసాను. ఈరోజు మూవీకి వెళ్దామన్నావు కదా. అవునే లత, నువ్వు రెడీ అవ్వుండు, మనం మూవీకి వెళ్ళిపోదాం. నువ్వేమని చెప్పి డొమ్మ కొట్టేదే? ఏదో చెప్పేలే. ఏంటో చెప్పచ్చు కదా. నాకు ఫీవర్ వచ్చిందని చెప్పానే. అవును నువ్వేమని డొమ్మ కొట్టారే? నాకేంటి కడుపు నొప్పి వస్తుందని చెప్పానే. సరేలే కానీ రెడీ అవ్వుండు, మనం మూవీకి వెళ్దాం. ఓకే అందుకే టికెట్లు బుక్ చేసావా లేదా ఆన్లైన్లోనే? బుక్ చేసిన అవన్నీ నీకెందుకు, నువ్వు రెడీ అవరా. అయితే నేను థియేటర్ దగ్గరికి వెళ్తాను, వచ్చి. హాయ్ వచ్చేసావా? సరే మూవీ చేసినట్టు స్టార్ట్ చేసినట్టు పద. జై జై చిరంజీవి. మూవీ బాగుంది కదే. మూవీ బాగానే ఉంది కానీ ఇప్పుడు మా ఇంటికి వెళ్తే మా అమ్మ ఏమంటుందో. అవునే స్కూల్కి డొమ్మ కొడేసాను కడుపు నొప్పి అని. ఇప్పుడు మా అమ్మ ఏమంటుందో నాకు అర్థం కావట్లేదు. ఏ సరే ఆగు. ఏంటమ్మా ఇప్పుడే కదా జ్వరం అన్నా? అవునమ్మా కానీ మా ఫ్రెండ్ ఫోన్ చేసిందమ్మా. ఫోన్ చేసిందా? ఏదో దానికి క్వశ్చన్కి ఆన్సర్ తెలియదంట, నన్ను అడగడానికని వాళ్ళ ఇంటికి రమ్మందమ్మా. సరేలే టేబుల్ నేను పెట్టాను, పాలు తాగి సెల్ పడుకో. సరేనమ్మా గుడ్ నైట్ అమ్మా. ఏంటమ్మా ఇప్పుడే కదా కడుపు నొప్పి అన్నావు? అవునమ్మా మరి ఎక్కడికి వెళ్ళొస్తాను? మా ఫ్రెండ్కి ఏదో క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటమ్మా, అందుకని చెప్పడానికని వెళ్ళి వస్తున్నానమ్మా. సరే కానీ కడుపు నొప్పి అన్నావు కదా, వెళ్ళి పడుకో, రెస్ట్ తీసుకో. హలో చెప్పేసరి మీ అమ్మకి ఏం కారణం చెప్పేవే నువ్వు? నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికని వెళ్ళానని చెప్పానే. సేమ్ పాయింట్ నేను అలాగే చెప్పానే. ఇదేనేమో ఫ్రెండ్షిప్ అంటేని. ఆగండి వీడియో నచ్చిందండి. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. అలాగే వేరే వాళ్ళకి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొత్తగా చూస్తున్నట్టయితే మా వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలాగే దమ్మ కొట్టారా స్కూల్కి ఫ్రెండ్స్? దమ్మ కొడితే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్.